ఇటీవల మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి చాలామంది తెలుగు జాబ్స్ ఉంటే చెప్పండి, మాకు ఇంగ్లీష్ అంతగా రాదని చెప్పి అంటున్నారు కదా! సో, వాళ్ళంటోళ్ళకి అందరూ కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ చాలా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ముందుగా ఈ యొక్క జాబ్ చూసుకుంటే మనకి సిగ్మా నుంచి రావడం జరిగిందనమాట. సో, సిగ్మా అనే కంపెనీ మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ రోల్ కూడా చూసుకుంటే తెలుగు లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ అనమాట. ఓకేనా, అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలి అండ్ ఇంగ్లీష్ వస్తే బెనిఫిట్ అనమాట యాడ్ ఆన్. ఓకేనా, అండ్ ఇది కంప్లీట్గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, తెలుగు వచ్చిన ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇది ఫుల్లీ రిమోట్ జాబ్ అనమాట, మన ఇంట్లో ఉంటే వర్క్ చేసుకోవచ్చు. సో, యాక్చువల్గా అసలు ఈ సిగ్మా అనే కంపెనీ ఏంటి అంటే ఏం చేస్తుందంటే, సో డేటా కలెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి కదా, కొన్ని ఏఏ మోడల్స్ ఉంటాయి కదా, సో ఆ మోడల్ని ట్రైన్ చేస్తాయి అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ చాట్‌జిపిటి, క్లాడ్, డీప్‌సీక్, జెమినీ ఇవన్నీ వాడతాం కదా. సో అవేంటంటే సో వాటి నుంచి మనకి మంచిగా రెస్పాన్స్ రావాలంటే ఫస్ట్ వాటిని బాగా ట్రైన్ చేయాలన్నమాట. ఓకేనా, సో వాటికి పారామీటర్స్ ఉంటాయన్నమాట. 90 బిలియన్ పారామీటర్స్, 80 బిలియన్ పారామీటర్స్, 8 బిలియన్ పారామీటర్స్, 7 బిలియన్ పారామీటర్స్ అని చెప్పి, అంటే అంత డేటాతో ఆ యొక్క మోడల్స్ని ట్రైన్ చేస్తారనమాట. సో అదేవిధంగా ఎంత బాగా ట్రైన్ చేస్తే మనకు అంత బాగా అవుట్పుట్ వస్తాయి అనమాట. అందుకని చెప్పి మీరు సేమ్ క్వశ్చన్ అన్ని మోడల్స్ని అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్వశ్చన్ని మీరు చాట్‌జిపిటిని, క్లాడ్ని, జెమినైని, డీప్‌సీక్‌ని ఇంకా వేరే మోడల్స్ని అడిగారు అనుకోండి, గ్రాక్ కానీ అలాగే ఎవరినైనా అడిగారు అనుకోండి, సో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో అది అక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే అన్ని మోడల్ రెస్పాన్సెస్ మనకు ఒకేలా ఉండవు అనమాట. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా థింక్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ట్రైన్ అయి ఉంటుంది కాబట్టి. సో ఈ యొక్క మెయిన్ సిగ్మా కంపెనీ కూడా అదే చేస్తుంది అనమాట. సో డేటా కలెక్ట్ చేసి ఏ మోడల్స్ని ట్రైన్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇందులో మెయిన్గా మన జాబ్ ఏంటి అంటే డేటాని ట్యాగ్ చేయాలన్నమాట. ఓకేనా, డేటాని లేబుల్ కానీ ట్యాగ్ కానీ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి ఇచ్చిన ఐటమ్ని మనకి ఇందులో ప్రాజెక్ట్ వైజ్గా ఉంటుంది అనమాట. సో ఆ ప్రాజెక్ట్ బట్టి మనకి మన వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవ్రీడే సేమ్ వర్క్ ఉండదు. ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ట్రైనింగ్ ప్రకారంగా మీకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే మీరు చేయగలగాలన్నమాట. ఓకేనా, సో మెయిన్గా తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, అంత కష్టంగా ఏముండదు. సో మీకు సింపుల్గా టాస్క్స్ ఉంటాయి అనమాట. సో మోడల్ని ట్రైన్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడం కానీ, ఒక 2 ఆబ్జెక్టులు ఇచ్చి ఈ రెండింటిలో కరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, అది మనకి సింపుల్ జాబ్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏ మోడల్స్కి తెలియదు కదా అవన్నీ కూడా. సో మనం చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం 2+2 5 అని చెప్తే 5 అని నమ్ముతాయి, ఎందుకంటే వాటికి తెలియదు. కానీ మనకు తెలుసు. ఎవరైనా మనకు వచ్చి బాబు 2+2 5 కాదని చెప్పినా 5 అని చెప్పినా మనం నమ్మం, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. సో అదేవిధంగా ఈ మోడల్స్కి తెలియదు కాబట్టి మనం ట్రైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి సింపుల్గా ఒక క్యాట్ డాగ్ ఇమేజ్ ఇచ్చి ఇందులో డాగ్ ఇమేజ్ ఏంటని చెప్పి అంటే మనం డాగ్ ఇమేజ్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, సో టాస్క్స్ అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి. సో ఈ సింపుల్గా టాస్క్ సింపుల్గానే ఉంటాయి. కాకపోతే మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి మనం వీళ్ళు ఆ మోడల్స్ని ట్రైన్ చేస్తామన్నమాట. ఓకేనా, సో కాబట్టి సింపుల్ అయినా సరే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ యొక్క జాబ్కి రిక్వైర్మెంట్స్ చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లింగ్విస్టిక్, లాంగ్వేజ్, లిటరేచర్ అనే రిలేటెడ్ ఫీల్డ్. ఓకేనా, సో మీకు ఏమైనా లాంగ్వేజ్ రిలేటెడ్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, లేదనుకుంటే మీకు ఏ ఫీల్డ్లో అయినా సరే డిగ్రీ ఉన్న ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట హ్యాపీగా. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే లింగ్విస్టిక్ విత్ నేటివ్ ఆర్ నియర్ నేటివ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు. ఓకేనా, సో మనకి తెలుగు అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. అండ్ మనం ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఎబిలిటీ టు యాక్యురేట్లీ లిజన్ అండ్ రైట్. ఓకేనా, ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా మనకు తెలుగు బాగా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ కూడా మినిమం బేసిక్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ మీకు ఇంకా అక్కడ చూసుకుంటే మనకి ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండటరీ. ఇంకా మీకు LLM ట్రైనింగ్ కానీ ఏ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి, మనకి రెస్పాన్స్ ఎలాగ వస్తుంది, వాటిని ఎలా ట్రైన్ చేస్తారు, మనం ఇచ్చే క్వశ్చన్ వాటికి ఎలాగ అర్థం అవుతుంది, ఇలాంటి మీకు కొన్ని బేసిక్ ఐడియా ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అనమాట, ఇంకా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇది ఒక మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకుంటే వాట్ యూ విల్ డూ, మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ మెయిన్గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, చిన్న సింపుల్ టాస్క్సే ఉంటాయి. కొన్ని ఏంటంటే కొన్ని ఆడియో ఉంటాయి, కొన్ని ఇమేజెస్ ఇస్తారు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సెంటెన్స్ కరెక్షన్ కానీ చాలా ఉంటాయి. వాటిని మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మన మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ కొన్ని కనెక్టివిటీస్ చూసుకుంటే మనకి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. మన ఎందుకంటే అది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మనకి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి హెడ్ ఫోన్స్ ఉండాలన్నమాట.
అండ్ ఇక్కడ చూసుకుంటే సెక్యూర్డ్ ఇంటర్నెట్ లొకేషన్ ప్రొటెక్టెడ్ బై స్ట్రాంగ్ పాస్వర్డ్. ఎందుకంటే మనం ఇక్కడ మోడల్స్ని ట్రైన్ చేస్తాం కాబట్టి మనం సెక్యూర్ ఇంటర్నెట్ యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మొబైల్ డేటా యూస్ చేయకూడదు, మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కింద ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఓకేనా, తెలుగు లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్ అని చెప్పి ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో జస్ట్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే నేషనాలిటీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రెజ్యూమే అప్లోడ్ చేసి, కవర్ లెటర్ అప్లోడ్ చేసి, ఈ 2 బాక్సులు చెక్ చేసి అంటే టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మీ రెజ్యూమే అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇంతకుముందు ఏ రెజ్యూమే అయితే అప్లోడ్ చేశారో, వేరే జాబ్స్కి అప్లై చేశారో సేమ్ రెజ్యూమే అయితే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తే మీకు రెస్పాన్స్ అనేది రాదు, కాల్ అనేది రాదు, మీరు షార్ట్ లిస్ట్ కూడా అవ్వరు అనమాట. సో ఆ రెజ్యూమే అన్నది మీరు ఈ జాబ్కి తగ్గట్టుగా చేంజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో చేంజ్ చేసి అప్లోడ్ చేస్తేనే మీకు షార్ట్ లిస్ట్ అవుతారు, కాల్ కూడా వస్తుంది అన్నమాట. మీరు యాస్టీస్కి ఇంతకుముందు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తారో అదే రెజ్యూమ్ అయితే ఇక్కడ కూడా అప్లై చేస్తే మీకు డెఫినెట్గా 100% మీకు కాల్ అనేది రాదనమాట. సో మీరు రెజ్యూమే చేంజ్ చేసి ఇక్కడ అప్లై చేయండి. అండ్ అదేవిధంగా కవర్ లెటర్ కూడా మీరు నార్మల్గా వేరే జాబ్స్లో వాడే కవర్ లెటర్ ఇక్కడ ఎంటర్ చేయకూడదు అనమాట. సో ఈ జాబ్కి తగ్గట్టుగా మీరు కవర్ లెటర్ ప్రిపేర్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.